హలో ఫ్రెండ్స్, మనలో చాలా మందికి కొత్త కారును కొనుగోలు చేసేంత డబ్బు లేనప్పటికీ ఈఎంఐ ద్వారానో లేకపోతే అప్పు చేసో కొత్త కారును కొనుగోలు చేస్తాము. ఇంత కష్టపడి కొత్త కారును కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటంటే యూజ్డ్ కార్లలో ఉండే ఇబ్బంది అని చెప్పవచ్చు. ఆ యొక్క యూజ్డ్ కార్ను ప్రీవియస్ కస్టమర్ ఎలా ఉపయోగించారు, మరి దాని ద్వారా మనకు ఎంత ఖర్చు వస్తుందని ఏ విధమైన ఐడియా అయితే మనకు ఉండదు. కాబట్టి చాలా మంది అప్పు చేసిన కొత్త కారుకే వెళ్తారు. కానీ కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కూడా మీకు ఆ యొక్క అష్యూరెన్స్ అనేది ఉండదనే దాని గురించే ఈ యొక్క వీడియో ఉండబోతుంది. బెంగళూరులో కనక్పుర అనే చోట్ల చూసుకుంటే ఒక డాక్టర్ కొత్త టాటా నెక్సాన్ కార్ను కొనుగోలు చేసి ఉన్నారు. కొనుగోలు చేసేటప్పుడే ఇది ఒక కొత్త కారు అవడంతో పెద్దగా ఇన్స్పెక్షన్ గురించి పట్టించుకోలేదు. కానీ కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే చూసుకుంటే ఆ యొక్క కార్లలో వివిధ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొదట్లో ప్యానెల్స్ రస్ట్ ఉండడం వాళ్ళు గమనించారు. డోర్ షట్టింగ్ కూడా ప్రాపర్ గా వేయలేదు. దాని తర్వాత బూట్ లోపలను ప్యానెల్స్ లోనే చూసుకుంటే రీపెయింటింగ్ వర్క్ చేసిన ఎవిడెన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. వీటిని కస్టమర్ కేర్ లో ఒట్టి ఇష్యూస్ గా మాత్రమే వాళ్ళు నోట్ చేసుకున్నారు. వీటన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళు ఈ కారును లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లి ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఇంకా ఇష్యూస్ అన్నది చాలా విపరీతంగా పెరిగి ఉన్నాయి. ఉదాహరణకు క్యాబిన్ లోపల ఫౌల్ స్మెల్ రావడం, ఏసీలో ప్రాపర్ అయిన కూలింగ్ రాకపోవడం, ఇంకా అనేక విషయాలను వాళ్ళు నోటీస్ చేసి ఉన్నారు. వీటన్నిటికైనా పైన చూసుకుంటే ఆటో డోర్ లాక్ ఫంక్షన్ అనేది కార్ రన్నింగ్ లో పనిచేయడం లేదు. ఇది ఎంత పెద్ద సేఫ్టీ కన్సర్న్ మనందరికీ బాగా తెలుసు. కారు ఓనర్ చూసుకుంటే టాటా డీలర్షిప్ను కాంటాక్ట్ చేసి ఈ యొక్క ఇష్యూస్ను చెప్పినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి పెద్ద రెస్పాన్స్ అయితే తనకు రాలేదు. ఇంకా టాటా మోటార్స్లోని హయ్యర్ అఫీషియల్స్కు ఈమెయిల్ ద్వారా కూడా తను నోటీస్ చేశాడు. అయినప్పటికీ ఏమాత్రం సమాధానం అనేది రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. అందువలన కారు ఓనర్ చేసుకునే కన్జ్యూమర్ కోర్టుకు అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ఈ యొక్క కేసులో చూసుకుంటే కోర్టు తీర్పు ఇచ్చారు. కస్టమర్కు కాంపన్సేషన్గా 18 లక్షలు పే చేయాలని చెప్తున్నారు ఆ యొక్క డీలర్షిప్. ఎందువలన 18 లక్షలు డీలర్షిప్ నుంచి పే చేయమన్నారంటే ఇక్కడ షాకింగ్గా ఈ యొక్క కార్ పెద్ద క్రాషింగ్ యాక్సిడెంట్కి లోనయ్యి ఉంది. ఆ యొక్క కారుని వీళ్ళు రీవర్క్ చేసి కొత్త కార్ లాగా ఆ యొక్క డాక్టర్కు సేల్ చేసి ఉన్నారు. ఆల్రెడీ చూసుకుంటే టాటా మోటార్స్ యొక్క సర్వీస్ నెట్వర్క్లో చూసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. వాటితో పాటు డీలర్షిప్ నుంచి కూడా ఇలాగ మోసం చేసి కార్లను అమ్మేస్తుంటే టాటా మోటార్స్ అనే బ్రాండ్ ఇమేజే కంప్లీట్గా దెబ్బతింటుంది. ఒక చదువుకున్న డాక్టర్కే ఇలాంటి పరిస్థితి అంటే సామాన్య ప్రజలు కొత్తగా డబ్బును చేర్చి కష్టపడి ఒక కారును కొనుగోలు చేస్తారు. ఇలాంటి సంఘటన అనేది ఎంత పెద్ద బాధనిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కారు యొక్క క్వాలిటీను ఎలాగ మనం ఎన్షూర్ చేస్తున్నామో అలాగే డీలర్షిప్ నుంచి వాళ్ళ యొక్క కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఎన్షూర్ చేయాలి. అది అందరి యొక్క ఎక్స్పెక్టేషన్గా కూడా ఉంటుంది. ఈ యొక్క సంఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారో మన యొక్క ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ వీడియోస్ కొనడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.